మౌనిక గారు ఒక నిమిషం మౌనిక గారు ప్రజలందరినీ కూడా ఒక దేశం పట్ల బాధ్యతాయుతంగా నిలబడేలాగా ప్రజల్ని తయారు చేసిన వాళ్ళం అవుతాం. అందులో ఆపరేషన్ సింధూర్లో సక్సెస్ చేసిన భారతీయ జనతా పార్టీ మౌనిక గారు ఒక నిమిషం మౌనిక గారు ఒక నిమిషం మనం ఇక్కడ 12వ దీపావళి జరుపుకుంటున్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కావచ్చు తెలంగాణలో స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ స్వపరిపాలన చేసుకుంటున్నాం. తెలంగాణలో వాస్తవానికి నిజంగా దీపాలు వెలిగించే టైంలో దీపాలు ఆరిపోతున్నాయి. తాగుబోతులుగా తెలంగాణ ప్రజలు తయారవుతున్నారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయి. సో ప్రజలకు కొన్ని ఉచితాలు ఇస్తూ జీవితాలను ఆర్పే కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి తప్ప దీంట్లో పూర్తి స్థాయిలో ప్రజల జీవన విధానాలు మెరుగుపడే విధంగా అంటే విద్య కావచ్చు, వైద్యం కావచ్చు ఉచితంగా అందించడంలో విఫలమవుతున్నాయనే దాని పట్ల మనం చర్చ చేస్తున్నాం. అదే క్రమంలో డాక్టర్ జయరామ్ గారు కూడా అదే చెప్పారు. సో ఒకసారి మరి కొండా దేవయ్య గారు ఉన్నారు, ఆయన బీసీ నాయకులు, అదే క్రమంలో రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం నాయకులు. ఆయన ఏం మాట్లాడతారు? వాస్తవానికి ఇప్పుడున్న తెలంగాణలో మరి ఆయన ఒక 25 ఏళ్ళుగా కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. కుల సంఘాల విషయంలో న్యాయం చేయడానికి బీసీల విషయంలో పోరాడుతున్నారు. ఆయన ఏం చెప్తారు ఒకసారి విన్నాను. దేవయ్య గారు అండి, నమస్కారం అందరికి. నమస్తే, మీకు దీపావళి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, మీ అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ 99 వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా